హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను మీకు ఎక్స్హుమా అనే ఒక కొరియన్ హారర్ థ్రిల్లర్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. దీని IMDb రేటింగ్ 7.3 అవుట్ ఆఫ్ 10 అండ్ ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీరు నా ఛానల్ ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని రింగ్ చేయండి. మూవీ స్టార్టింగ్ లో మనకిద్దరు మంత్రగాలను చూపిస్తారు. వాళ్ళు మరెవరో కాదు, మన మూవీ హీరోయిన్ హారిమ్ ఇంకా ఆమె యొక్క అసిస్టెంట్ బాంగిల్. వీళ్ళు కొరియా నుండి అమెరికాకి ఫ్లైట్ లో వెళ్తుంటారు. వాళ్ళు ల్యాండ్ అవగానే పాల్ అనే ఒక వ్యక్తి యొక్క అసిస్టెంట్ వచ్చి వాళ్ళను పికప్ చేసుకో. ఇంకా ఈ పాల్ గురించి చెప్పాలంటే అతను కొరియా ఇంకా అమెరికా యొక్క బిజినెస్ మ్యాన్. ఇతని కుటుంబం కొరియాకు చెందినదైనా వాళ్ళు చాలా కాలం క్రితమే అమెరికాలో సెటిల్ అయ్యారు. ఇలా వీళ్ళు ఆ పాల్ కలవడానికంటే ముందు హాస్పిటల్ కి వెళ్ళుంటారు. అక్కడ పాల్ యొక్క వైఫ్ హాలా ఉంటుంది. వీళ్ళ గురించి ఆవిడ అడిగినప్పుడు ఆ క్లర్క్ వీళ్ళొక మంత్రగాలని చెప్తాడు. హాలాకి ఇలాంటి వాటిపై నమ్మకం ఉండదు. అందుకు ఆయన, లేదు మేడం, వీళ్ళే కరెక్ట్, డాక్టర్లు ఎవరు మనకి హెల్ప్ చేయలేకపోతున్నారు కదా అని చెప్పటంతో ఆవిడ కూడా సైలెంట్ గా ఉండిపోతుంది. ఇప్పుడు మన హీరోయిన్ లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఒక చిన్న బేబీ ఉంటుంది. బట్ ఆమెకు ఒక రోగం వచ్చుంటుంది. ఆ రోగం ఏమిటో ఈ డాక్టర్లకి కూడా అంత చెక్కడం లేదు. అందుకోసమే ఆ పాల్ వీళ్ళిద్దరిని ఇక్కడికి రప్పించున్నాడు. ఇప్పుడు హరీం ఆ చిన్న బేబీని చెక్ చేసి ఒక చిన్న రిచువల్ ని చేస్తుంది. దాంతో ఆమెకి తెలిసే విషయం ఏంటంటే ఆ బేబీకి అదే ఫ్యామిలీకి చెందిన తన పూర్వీకులే ఏదో చేస్తున్నారు. దానివల్లే ఆమె అనారోగ్యం పాలైందని. సో ఆమె పాల్ యొక్క ఫాదర్ గురించి అడిగితే ఆయన ప్యారలైజ్డ్ పర్సన్ అని అండ్ వాళ్ళ తాతగారు 100 years బ్యాకే చనిపోయారని చెప్తారు. ఇప్పుడు హరీం వెళ్ళి ఆ పాల్ని కలుస్తుంది అండ్ అతనితో మాట్లాడుతూ, మీకు ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంది కదా, మీ ఇంట్లో మొదటి పుట్టిన సంతానానికి ఈ సమస్య వెంటాడుతుంది కదా అని అడుగుతుంది. అందుకు అతను కూడా, హా అవును, నాకంటే ముందు పుట్టిన మా అన్నయ్య మెంటల్ హాస్పిటల్లో ఉండి అక్కడే చనిపోయాడు అండ్ నా భార్యకు ఇప్పటి వరకు ప్రతి బేబీ కూడా మిస్క్యారేజ్ అయిపోయింది అండ్ ఇప్పుడు కూడా ఈ బేబీ అంతు తెలియని వ్యాధితో బాధపడుతుందని చెప్తాడు. ప్లీజ్ నా బిడ్డను మీరే ఎలాగన్నా కాపాడాలని రిక్వెస్ట్ చేస్తాడు. అందుకు హరీం, అది వీలవుతుంది, మీ గ్రాండ్ ఫాదర్ చనిపోయారు కదా, ఆయన సమాధి కొరియాలోనే ఉంది. బట్ ఆయన ఆత్మనే మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతుంది. దీన్ని మనం నయం చేయగలం, కానీ దానికి కొన్ని పనులు చేయాల్సి ఉంటుందని చెప్తుంది. దీని తర్వాత మనకి కొరియాలో ఉన్న కిమ్ ఇంకా అతని అసిస్టెంట్ యంగ్ ని చూపిస్తారు. వీళ్ళు కూడా మంత్రగాళ్ళు. వీళ్ళిద్దరూ భూమిపై ఉన్న నెగిటివ్ ఇంకా పాజిటివ్ ఎనర్జీలను బ్యాలెన్స్ చేస్తూ దానినే వృత్తిగా ఎంచుకుని బ్రతుకుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఒక సమాధిని తవ్వి చూస్తారు అండ్ అక్కడ ఉన్న కొంచెం మట్టిని మన కిమ్ రుచి చూస్తాడు. అసలు ఆ సమాధిని ఎందుకు తవ్వాడంటే అది ఒక ముసలావిడి సమాధి. కానీ ఆవిడ చనిపోయినా సరే వాళ్ళ కుటుంబ సభ్యులను కలలో కనిపించి భయంకరంగా ఏడిపిస్తూ ఉంటుంది. అందుకోసమే వాళ్ళు మన కిమ్ ని రప్పించి అసలు ఆమెకి ఏం కావాలో తెలుసుకోవటం కోసం చూస్తుంటారు. ఈ కిమ్ ఇంకా యంగ్ ఆవిడ బాడీని చెక్ చేసినప్పుడు వాళ్ళకు ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే ఆవిడ బాడీ పార్ట్స్ అన్ని కరెక్ట్ గా ఉంటాయి, బట్ ఆవిడ పళ్ళు మాత్రం ఉండవు. వీళ్ళ ట్రెడిషన్ ప్రకారం ఎవరైనా చనిపోతే వాళ్ళకు సంబంధించిన ప్రతి వస్తువుని బరియల్ చేయాలి. అలా కాకుండా వాళ్ళ జ్ఞాపకంగా దేనైనా దాచినా సరే ఆ ఆత్మకు కోపం వచ్చి ఆ దాచిన వ్యక్తి కుటుంబాన్ని ఇలాగే ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇప్పుడు మన కిమ్ ఇదే విషయాన్ని ఆ పెద్దావిడి కొడుకుకు చెప్తే అతను వెళ్లి తన కుటుంబ సభ్యులకు చెప్తారు. ఇప్పుడు వాళ్ళల్లో ఆ ముసలావిడి యొక్క మనవడు, నేనే నానమ్మ జ్ఞాపకార్థం కోసం ఆవిడ పలాసెట్టును దాచానని చెప్పి దానిని ఇస్తాడు. వెంటనే వాళ్ళు దాన్ని ఆ సమాధిలో వేసి తిరిగి పూజ చేయగానే ఆ ఇంటి యొక్క సమస్య తీరిపోతుంది. తర్వాత కిమ్ ఇంకా యంగ్ ఇంటికి వచ్చేసి ఉంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి మన హీరోయిన్ హరీం ఇంకా ఆమె అసిస్టెంట్ వచ్చి పాల్ గురించి అతనికి వచ్చిన సమస్య గురించి చెప్పి, ఇది చాలా విచిత్రమైన కేస్. వాళ్ళ తాతగారి సమాధి కొరియాలోనే ఉంది, బట్ వాళ్ళు ఫారిన్ లో సెటిల్ అయినా సరే ఆ ఆత్మ వాళ్ళని వదలకుండా ఇబ్బంది పెడుతూనే ఉందని చెప్పి మనం వాళ్ళకి సహాయం చేయాలని అంటుంది. ఇది వినగానే కిమ్ కూడా సరే అంటాడు. ఆయనకి ఇలాంటి కేసులంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంకొక వైపు మనకి పార్క్ ఇంకా అతని యొక్క వైఫ్ హేలాని చూపిస్తారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అదేంటంటే, నువ్వు మీ గ్రాండ్ ఫాదర్ యొక్క సమాధిని తవ్వాలనుకుంటున్నావు కదా, నాకెందుకో అది మంచిది కాదనిపిస్తుంది. మనం ప్రేయర్స్ చేద్దాం, మన బేబీకి తగ్గిపోతుందిలే అని అంటుంది. బట్ పార్క్ మాత్రం లేదు, ఇప్పటి వరకు ఏం చేసినా
సరే మన బిడ్డకి నయం కాలేదు. సో ఒకసారి మా గ్రాండ్ ఫాదర్ సమాధిని తవ్వుదాం, మేబీ ఈ సమస్యకు పరిష్కారం ఏమన్నా దొరుకుతుందేమోనని అంటాడు. మరుసటి రోజు పార్క్ కొరియా వచ్చి అక్కడ ఒక హోటల్లోనే స్టే చేస్తాడు. తర్వాత అతను కిమ్ని కలుస్తాడు. ఇప్పుడు కిమ్ పార్క్తో మాట్లాడు, మీ గ్రాండ్ ఫాదర్ యొక్క సమాధిని తవ్వాలంటే కొన్ని పేపర్ వర్క్స్ని సబ్మిట్ చేసి పర్మిషన్ తీసుకోవాలి. అలా చేయాలంటే మీ గ్రాండ్ ఫాదర్ యొక్క డీటెయిల్స్ కావాలి. అతనెవరు, పేరేంటి, ఎక్కడ సమాధి చేయబడ్డాడు, ఎందువల్ల చనిపోయాడు వంటి డీటెయిల్స్ అన్నిటినీ మీరు ఇస్తే మేము ఆ పేపర్ వర్క్ గురించి చూసుకుంటామని అంటాడు. కానీ స్ట్రేంజ్ గా పార్క్ మాత్రం, ఏంటి డీటెయిల్సా, నాకు నా గ్రాండ్ ఫాదర్ గురించి ఏ విషయాలు తెలియవు అండ్ ఈ పని ఎంత వీలైతే అంత తొందరగా చేసేయండి. ఎందుకంటే నేను కొరియాకి ఒంటరిగా వచ్చా, నా ఫ్యామిలీ మొత్తం అమెరికాలోనే ఉంది, నేను వాళ్ళ దగ్గరికి వేగంగా వెళ్ళాలి కదా అని వాళ్ళని బలవంతం చేస్తూ ఉంటాడు. ఇంకా పార్క్ వాళ్ళందరినీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ యొక్క సమాధి దగ్గరికి తీసుకెళ్తారు. జనరల్గా సమాధి అంటే గ్రేవ్యార్డ్లో ఉంటుంది కదా, బట్ ఆయన సమాధి మాత్రం చైనా ఇంకా కొరియాకి బార్డర్ అయిన ఒక పెద్ద కొండపైన సీక్రెట్ ప్లేస్లో ఉంటుంది. కిమ్ ఆ సమాధి దగ్గరకు వెళ్ళి చూస్తే అక్కడున్న రాయి పైన ఆయన పేరు, జనన మరణాలు వంటి డీటెయిల్స్ ఏమీ లేకుండా కేవలం కొన్ని నెంబర్స్ అని, ఏవేవో సింబల్స్ అని మాత్రమే ఉంటాయి. దీంతో మన కిమ్ కొంచెం డౌట్ పడతాడు. అదేంటంటే వీళ్ళింత డబ్బున్న ఫ్యామిలీ కదా, బట్ మీ సమాధిని ఏంటి ఇలా మట్టితోనే కప్పేసి వదిలేశారు, కనీసం మా రాత మీద పేరు కూడా లేదు, అసలు ఇది వాళ్ళ తాత సమాధేనా లేదంటే ఎవరిదైనా నార్మల్ వ్యక్తిదా అని ఆలోచించి ఇదే విషయాన్ని పార్క్ ని అడిగినప్పుడు, లేదు లేదు ఇది మా తాతగారి యొక్క సమాధే, ఆయన ఈ గవర్నమెంట్ కోసం చాలా చేశారు, బట్ ఆయన చనిపోయినప్పుడు ఆయనకు సంబంధించిన వస్తువులన్నీ ఆయనతో పాటు బరియల్ చేయాలి కదా, ఈ విషయం బయట వాళ్ళకు తెలిస్తే వీళ్ళు చాలా డబ్బున్న ఫ్యామిలీ, సో ఆయన సమాధితో పాటు డబ్బు బంగారాన్ని కూడా పెట్టుంటారని దురుద్దేశంతో సమాధిని తవ్వుతారు. అందుకే ఆయన సమాధిని మేము చాలా సీక్రెట్గా ఉంచాలని అనుకుంటున్నప్పుడు మాకు ఒక మాంక్ ఈ ప్లేస్ అయితే చాలా సేఫ్గా ఉంటుంది, ఇక్కడ బరియల్ చేసిన ఎవరికీ తెలియదని ఈ ప్లేస్ని చూపెట్టారని అంటాడు. ఇది విన్న కిమ్ కొంచెం స్ట్రేంజ్గా ఫీల్ అవుతాడు. ఇంత డబ్బున్న వాళ్ళు కనీసం వాళ్ళ తాతగారి గ్రేవ్ పై ఒక పేరు కూడా రాయలేదా అని కొంచెం ఆలోచించి వెళ్ళి కార్లో కూర్చుంటాడు. మిగతా వాళ్ళు కూడా ఆయన దగ్గరికి వచ్చి ఏమైందని అడిగిన, నాకెందుకో ఇది సరిగ్గా అనిపించట్లేదు, ఈ ప్లేస్కి వచ్చినప్పటి నుంచి నేను ఒక ఈవిల్ ఎనర్జీని సెన్స్ చేస్తున్నాను, ఒకవేళ మనం ఈ పనిలో చేయి పెడితే ఖచ్చితంగా మన ప్రాణానికే ప్రమాదమని మిగతా వాళ్ళతో చెప్తాడు. ఆ ఈవినింగ్ వాళ్ళంతా రూమ్ కి తిరిగి వచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఆ కిమ్, నాకు ఒక కూతురు ఉంది, ఆమంటే నాకు చాలా ఇష్టం, తల్లి లేని పిల్ల కదా, సో ఆమెకు తొందరగా పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నా అని అంటాడు. ఇది విన్న పార్క్, నాకు కూడా లేక లేక ఒక బిడ్డ పుట్టింది, ఆ బేబీ అంటే నాకు చాలా ఇష్టం, బట్ ఆమెను ఇప్పుడు ఒక దుష్టశక్తి వెంటాడుతుంది, నేను కూడా నా బిడ్డను ఎలాగన్నా కాపాడుకోవాలనే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నా అని అంటాడు. ఇది విన్న కిమ్ కొంచెం ఆలోచనలో పడతారు. నాలాంటి బాధే కదా ఈ పార్క్ది కూడా అని. ఇప్పుడు హరి మాట్లాడుతూ, మీరేం భయపడకండి, మీరు ఆ సమాధిని తవ్వేటప్పుడు నేను ఒక రిచువల్ని చేస్తాను, దానివల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ సమాధి తవ్వే వాళ్ళను గాని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళను గాని ఏం చేయకుండా నేను చూసుకుంటాను కదా అని ధైర్యం ఇస్తుంది. దీనికి ఆ కిమ్ కూడా సరే అంటాడు. మరుసటి రోజు ఆ సమాధి దగ్గరికి పార్క్ యొక్క అత్త, అదే చనిపోయిన వాళ్ళ గ్రాండ్ ఫాదర్ యొక్క కూతుర్ని తీసుకుని వచ్చి ఆ సమాధి తవ్వటం కోసం ఆమె పర్మిషన్ ను తీసుకుంటారు. ఇప్పుడు మన హీరోయిన్ ఆ సమాధి తవ్వడానికి 5 వ్యక్తుల్ని తీసుకొచ్చుంటారు. సో వాళ్ళను ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళకి బదులుగా ఒక 5 పందుల్ని తీసుకుని వచ్చుంటుంది. అంటే ఒకవేళ ఆ ఈవిల్ స్పిరిట్ బయటకు వచ్చేటప్పుడు అది వాళ్ళను దాడి చేయకుండా వాళ్ళకి బదులుగా ఈ పందులను బలి తీసుకోవడానికి ఏర్పాటు చేసుంటుంది. అండ్ ఈ రిచువల్లో భాగంగా ఆమె సమాధిని తవ్వుతున్నంతసేపు కంటిన్యూస్గా డ్యాన్స్ చేస్తూనే ఉండాలి. ఒకవేళ ఆమె బ్రేక్ తీసుకుందంటే ఈ సమాధిని తవ్వే వాళ్ళకి ఆమె ఏర్పరిచిన ప్రొటెక్షన్ అనేది తొలగిపోతుంది. ఇప్పుడు ఆమె డాన్స్ చేస్తూ ఉండగా ఆ వర్కర్స్ ఆ గ్రేవ్ని తవ్వుతారు. మన కిమ్ కూడా ఆ సమాధిలోకి దిగి చూస్తే అక్కడ ఉన్న కఫెన్ పై ఏవేవో సింబల్స్ వేసుంటాయి. అవేంటనేవి మన కిమ్కి అర్థం కాదు. ఇప్పుడు కిమ్, ఈయనకు తీరని కోరికలంటూ ఏమీ లేవు అండ్ ఈయనకు సంబంధించిన వస్తువులేమీ మీ దగ్గర లేవు, అయినా సరే ఈ ఆత్మ మిమ్మల్ని వెంటాడుతుంది అంటే ఈయన్ని మీరు పూడ్చిపెట్టడం కాకుండా కాల్చివేయాలి. అప్పుడే ఈయనకి మీకు మధ్య ఉన్న సంబంధం తెగి ఈ ఆత్మ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుందని చెప్తాడు. ఇంకొక పక్క ఆ సమాధిని తవ్విన ఒక వర్కర్కి అక్కడొక పాము కనిపిస్తుంది. అది పడగ విప్పుంటుంది, బట్ దాని తల మాత్రం కొంచెం చూడ్డానికి విచిత్రంగా అనిపించటంతో భయపడిన అతను దాన్ని చంపేస్తాడు.
దీంతో అక్కడి వెదర్ అంతా సడన్గా చేంజ్ అయి ఫుల్గా మేఘాలు కమ్మేస్తాయి అండ్ పెద్ద వర్షం పడే సూచనలు కనపడటంతో మన కిమ్ ఈరోజు మనం ఈ బాడీని దహనం చెయ్యలేం, ఈ పనిని రేపు పూర్తి చేద్దామని ఆ బాక్స్ ని ఉంచటానికి ఒక సేఫ్ అయిన ప్లేస్ ని చూసి అక్కడ ఒక పర్సన్ ని కాపలా ఉంచుతారు. కానీ మన కిమ్ కి మాత్రం ఎక్కడో డౌట్ కొడుతూ ఉంటుంది. అదేంటంటే వీళ్ళ తాతగారి సమాధి శ్మశాన వాటికలో కాకుండా ఊరికింత దూరంలో ఉన్న కొండపై ఎందుకు ఉంచారని. సో ఆయన ఆ కొండకి దగ్గరలో ఉన్న ఒక టెంపుల్లోని మాంక్ ని కలిసి ఇదే విషయాన్ని అడుగుతాడు. కానీ ఆ మాంక్ కూడా దీని గురించి ఏ విషయం తెలియదు. దీంతో కిమ్ అసలేం అర్థం కాదు. వీళ్ళేమో డబ్బున్న వాళ్ళు, సమాధి ఏమో ప్రాపర్ గా లేదు, పైగా ఒక కొండపైన బరియల్ చేశారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళెవ్వరికీ ఈ విషయం తెలియదు. ఏంటిది ఇంత స్ట్రేంజ్ గా ఉందని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకొక వైపు ఆ కఫెన్ కి ఒక పర్సన్ ని కాపలా పెట్టుంటారు కదా, అతను ఈ ఫ్యామిలీ చాలా రిచ్ ఫ్యామిలీ, అంటే ఈ శవపేటికలో డబ్బుండొచ్చు కావాలా అని దురాశపడి ఆ కఫెన్ ని ఓపెన్ చేస్తాడు. అందులో డబ్బు, బంగారం లాంటి విలువైన వస్తువులు ఏమీ ఉండవు, కేవలం కొన్ని ఎముకలు తప్పితే. బట్ తను అలా ఓపెన్ చేయగానే అందులోంచి ఒక శక్తివంతమైన ఈవిల్ స్పిరిట్ బయటకు వచ్చుంటుంది. దీనిని అక్కడే ఉన్న హరిం పసిగడుతుంది. ఇప్పుడు మన హీరోయిన్ కి సీన్ అర్థమై ఈ స్పిరిట్ వాళ్ళ ఫ్యామిలీ పైనే దాడి చేస్తుంది. ఈలోపు నేను దాన్ని అడ్డుకోవాలని ఒక రిచువల్ ని చేయాలనుకుంటుంది. బట్ ఆ స్పిరిట్ అప్పటికే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు అది ఆ ఇంటి డోర్ దగ్గరకు వెళ్ళి నాక్ చేయగానే వాళ్ళ ప్యారలైజ్ అయిన నాన్న ఏం ఆలోచించకుండా డోర్ని ఓపెన్ చేసేస్తాడు. ఇప్పుడు ఆ స్పిరిట్ అస్సలు జాలి చూపకుండా తన సొంత కొడుకుని, అంటే ఆ పార్క్ వాళ్ళ నాన్నని చంపేస్తుంది. తర్వాత పార్క్ యొక్క వైఫ్ హేలాని కూడా చంపేస్తుంది. బట్ పార్క్ ఈ విషయం తెలియదు. అతను ఒక రూమ్ లో ఉండి డోర్స్ ఇంకా విండోస్ ని లాక్ చేసుకుని ఉంటాడు. బట్ ఆ స్పిరిట్ లోపలికి రావాలంటే డోర్ కానీ విండో కానీ ఏదో ఒకటి ఓపెన్ చెయ్యాలి. అండ్ ఈ టైంలో పార్క్ కి కిమ్ కాల్ చేస్తుంటాడు. అదేంటంటే మీ గ్రాండ్ ఫాదర్ యొక్క ఆత్మ సమాధి నుంచి తప్పించుకుంది అండ్ ఆ ఆత్మ చాలా కోపంగా ఉంది, ఎందుకంటే మీరు అతనికి చేయాల్సిన మర్యాదలు చేయలేదు అండ్ 3వ రోజు మీరు ఆయనకి ఫుడ్ ని పెట్టాలి, అలా పెట్టకుండా మీరు ఫారెన్ కి వెళ్ళిపోయారు అండ్ ఆయన సమాధిని కూడా ఒక అనాథి యొక్క సమాధిలాగా అలా వదిలేశారు. దీనివల్ల ఆ స్పిరిట్ పగ పెంచుకుని మొత్తం మీ బ్లడ్ లైన్ ని నాశనం చేయటానికి సమాధి నుండి తప్పించుకుందని చెప్తుంటాడు. ఈ లోపు పార్క్ ఉన్న గది తలుపు ఎవరో నాక్ చేస్తారు. సో పార్క్ వచ్చింది ఎవరని అడగ్గా నేను కిమ్ అని అంటాడు. దీంతో పార్క్ కి బుర్ర పాడైపోతుంది. అదేంటి కిమ్ నాతో ఫోన్లో మాట్లాడుతున్నాడు కదా, మరి డోర్ నాక్ చేస్తుంది ఎవరని. డోర్ వెనుకున్న కిమ్ మాత్రం వెంటనే డోర్ ఓపెన్ చేయని ఆ తలుపుని గట్టిగా కొడుతుంటాడు. బట్ ఫోన్లో ఉన్న కిమ్ మాత్రం లేదు, నువ్వు ఆ డోర్ని ఓపెన్ చెయ్యకు, అది మీ గ్రాండ్ పా యొక్క స్పిరిట్ అని చెప్తుంటాడు. ఇప్పుడు మన పార్క్ ఫోన్లో కిమ్ చెప్పినట్టుగానే విండోని ఓపెన్ చేస్తాడు. బట్ నిజమేంటంటే డోర్ వెనుక ఉన్నదే అసలైన కిమ్. అతను పార్క్ ని కాపాడడానికే ఆగమేఘాల మీద వచ్చుంటాడు. అండ్ మనకి ముందే తెలుసు కదా, ఎవరైనా ఇన్వైట్ చేసినప్పుడే ఆ స్పిరిట్ లోపలికి రాగలదని. ఇతను ఇలా విండో డోర్ తీయగానే అది లోపలికి వచ్చి అతని పొసెస్ చేసేస్తుంది. ఇంకొక వైపు కిమ్ ఆ హోటల్ యొక్క స్టాఫ్ తో మాట్లాడి ఇంకొక కీని తెప్పించుకుని ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే అప్పటికే పార్క్ కంప్లీట్ గా ఈవిల్ గా మారిపోయి ఉంటాడు. ఇంకా అతను ఒక సోల్జర్ లాగా నడుస్తూ సెల్యూట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడే మనకి తెలిసే విషయం ఏంటంటే పార్క్ యొక్క గ్రాండ్ ఫాదర్ ఒక ఆర్మీకి చెందిన వ్యక్తి, కానీ ఇతను కొరియాకి చెందిన వాడైన డబ్బు ఇంకా పవర్ కోసం జపాన్ కి ఒక స్పైగా పనిచేశాడు. అందుకే ఆ ప్రభుత్వం వీళ్ళకి బోల్డ్ అంత డబ్బుని ఇచ్చి సెటిల్ చేసింది. అయినా ఇది దేశద్రోహం కిందకి వస్తుంది కదా, అందుకే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆయన డీటెయిల్స్ ఇంకా ఏ విషయాలు బయటికి రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఇందువల్లే ఆయన చనిపోగానే ఫైనల్ రైట్స్ కూడా సరిగ్గా చేయకుండా వేరొక దేశం పారిపోయారు. అండ్ మన పార్క్ కూడా ఈ విషయాలేమి బయటకు రాకుండా ఉండటం కోసమే మా గ్రాండ్ ఫాదర్ గురించి నాకు తెలియదని పదే చెప్తుండేవాడు. బట్ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు చేసిన ఈ తప్పు వల్లే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని వెంటాడుతున్నాడని. ఇప్పుడు ఆ స్పిరిట్ పార్క్ ని చంపేస్తుంది. అలా చంపే ముందు పార్క్ ఒక విషయాన్ని చెప్తాడు. అదేంటంటే నక్క ఒక పులిని చంపి దాని కడుపులో ఒక వెన్నెముకను ఉంచిందని అంటాడు. ఇది చాలా విచిత్రంగా ఉంది కదా. ఇది విన్న మన కిమ్ కి కూడా అసలు ఏం అర్థం కాదు. తర్వాత పార్క్ చనిపోతాడు. ఇంకొక వైపు హరిం వాళ్ళ ఫ్యామిలీని కాపాడడానికి రిచువల్ ని స్టార్ట్ చేసింది కదా, బట్ ఆ స్పిరిట్ ఆమె అసిస్టెంట్ అయిన బోంగ్ ని పొసెస్ చేస్తుంది. ఆమె ఎన్ని మంత్రాలు చదివినా సరే ఆ స్పిరిట్ చాలా పవర్ఫుల్ అయి ఉంటుంది అండ్ ఇంకా అతన్ని అక్కడి నుండి తీసుకెళ్లిపోతుంది. ఇంకా ఈ స్పిరిట్ తన గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్, అదే ఆ పార్క్ యొక్క బేబీ ఉంది కదా, ఆ హాస్పిటల్ కు వెళ్తుంది.
ఆ స్పిరిట్ కి ఇప్పుడు బోంగ్ వల్ల ఒక బాడీ దొరికింది కదా, ఇప్పుడు ఆ బాడీలోంచి ఆ బేబీని చంపాలనుకుంటుంది. విషయాన్ని తెలుసుకున్న కిమ్, యంగ్ ఇంకా మన హరీం వెంటనే ఆ గ్రాండ్ ఫాదర్ యొక్క అస్థికలను తెప్పించి వాటిని దహనం చేయాలనుకుంటారు. ఇందుకోసం పార్క్ యొక్క అత్త ఉంది కదా, ఆమెకి జరిగిన ఈ విషయాలన్నిటినీ చెప్పి ఆమె పర్మిషన్ తీసుకొని ఆ కఫెన్ ని ఒక ఎలక్ట్రిక్ మిషన్ లో పెట్టి కాల్చేస్తారు. దీనివల్ల ఆ స్పిరిట్ ఆ పిల్లాన్ని చంపక ముందే మాయమైపోతుంది. ఇంకా స్పిరిట్ వెళ్ళిపోయింది. సో మూవీ అయిపోయిందని అనుకోకండి. ఇక్కడి నుంచే మూవీలో ఒక కొత్త టర్న్ అనేది మొదలవుతుంది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత సీన్ ని చూపిస్తారు. ఇప్పుడు కిమ్ కి ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే ఆ ముసలాయన సమాధిని తవ్వాడు కదా, వాళ్ళల్లో ఒక వర్కర్ కి హెల్త్ బాగా అప్సెట్ అయిందని తెలియటంతో కిమ్ అతని దగ్గరకు వెళ్లి మాట్లాడతాడు. ఇప్పుడు ఆ వర్కర్, ఆ రోజు నేను సమాధి తవ్వేటప్పుడు నాకు ఒక పాము కనిపించింది. బట్ అది చాలా విచిత్రంగా ఉంది. దాని తల ఒక మంచి తలలా అనిపించటంతో భయపడిన నేను దాన్ని అక్కడే చంపేశా. బట్ అది ప్రతిరోజు రాత్రి నా కలలో కనిపించి నన్ను భయపెడుతుంది, నాకు నిద్ర లేకుండా చేస్తుందని చెప్తాడు. దీని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి కిమ్ కూడా ఆ సమాధి దగ్గరకు వెళ్లి దానిని తవ్వుతాడు. ఇప్పుడు అతనికి ఆ పాము యొక్క కళేబరం దొరుకుతుంది. అండ్ అది అతను చెప్పినట్టుగానే ఒక మనిషి యొక్క తల, అంటే ఒక ఆడపిల్ల యొక్క ఫేస్ అలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది చూసిన కిమ్ కొంచెం కంగారు పడతాడు. ఎందుకంటే ఇలాంటివన్నీ ఒక పవర్ఫుల్ అయిన ఈవిల్ స్పిరిట్ ఉన్న చోటే జరుగుతాయని, అండ్ ఇది కూడా ఒక ఆడపిల్లలా ఉంది అంటే ఇక్కడ ఏదో చాలా పెద్ద ప్రమాదమే ఉందని ఆలోచించి ఆ సమాధిని ఇంకా కొంచెం లోపలికి తవ్వుతాడు. అతనికి ఇప్పుడు రెండవ కఫెన్, అది కూడా చాలా పెద్ద సైజులో ఉండే పెట్టె దొరుకుతుంది. సో అతను హరీం ని, బాంగ్ ని, యంగ్ ని తీసుకుని అక్కడికి వచ్చి వాళ్ళకి దానిని చూపిస్తాడు. అది 7 అడుగుల కన్నా పొడుగ్గా ఉన్న కఫెన్ అండ్ దానిని ఎవరో బయట నుంచే చాలా స్ట్రాంగ్ గా మూసేసి ఉంచారు. ఇది చూసిన వాళ్ళకి అసలేం అర్థం కాదు. పార్క్ యొక్క గ్రాండ్ ఫాదర్ కఫెన్ కిందనే ఈ కఫెన్ ఎందుకు ఉంచారు, అసలు ఇది ఎవరికి చెందినది, ఎందుకోసం ఇక్కడ పాతి పెట్టారని వాళ్ళ మెదడులో చాలా ప్రశ్నలు కదులుతూ ఉంటాయి. అప్పటికే నైట్ అయిపోయి ఉంటుంది. ఈ నైట్ టైం ఈ కఫెన్ ని తీసుకెళ్లలేమని ఆ ఊరికి దగ్గరలో ఇంతకు ముందు ఒక గుడి ఉంది కదా, మళ్ళీ అక్కడికే తీసుకుని వెళ్లి ఆ పెద్దాయనితో మాట్లాడి ఈ కఫెన్ ని రాత్రికి ఇక్కడ ఉంచుతాము, ప్లీజ్ మాకు సహకరించండి అని అడగటంతో అతను కూడా ఓకే అంటాడు. ఇప్పుడు మన హరీం ఇందులో ఉన్నది అసలు మంచి శక్తా చెడ్డ శక్తా తెలీదు, ఎందుకైనా మంచిదని దాని చుట్టూ బియ్యాన్ని చల్లి కొంచెం రక్తాన్ని పోసి అందులోంచి ఏ ఈవిల్ స్పిరిట్ బయటికి రాకుండా ఒక రక్షరేఖ లాంటిది గీస్తుంది. వాళ్ళంతా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అదేంటంటే పార్క్ యొక్క గ్రాండ్ ఫాదర్ కొరియన్ కదా, బట్ ఆయన జపాన్ కి హెల్ప్ చేశాడు. అలాంటప్పుడు ఆయన సమాధి జపాన్ లో కదా ఉండాలి. దీనికి తోడు ఆయన పూడ్చిపెట్టిన ప్లేస్ ని ఒక మాంక్ చూపించాడు. అసలు ఆ మాంక్ కి వీళ్ళ గ్రాండ్ ఫాదర్ కి ఏంటి సంబంధం అని అక్కడ వాళ్ళకి షెల్టర్ ఇచ్చాడు కదా, ఆ పెద్ద ఆయన్ని అడుగుతారు. బట్ ఆయన ఇప్పుడు కూడా ఏమో నాకేం తెలీదు, నాకు దీని గురించి పెద్ద ఐడియా లేదని చెప్పేస్తాడు. ఆ నైట్ వాళ్ళంతా నిద్రపోతారు. మన బొంగీలు ఉన్నాడు కదా, అదే మన హరీం యొక్క అసిస్టెంట్, అతని పైకి ఆ ఇంట్లోకి షెల్టర్ ఇచ్చిన ఆ పెద్దాయన ఎక్కి ఏవేవో మంత్రాలను చెప్తుంటాడు. దీంతో మన బొంగిల్ కి విషయం అర్థమై తను కూడా ఏవో స్పెల్స్ ని చెప్పటంతో అతను మాయమైపోతాడు. ఇప్పుడు ఆ బొంగిల్ ఆ షెల్టర్ ఇచ్చిన పెద్దాయన రూమ్ లోకి వెళ్లి చూస్తే అక్కడ అతను ఉండడు. అతనికి ఏమైందా అని వెతుక్కుంటూ అక్కడ ఉన్న ఒక పందుల షెడ్ లోకి వెళ్తే అక్కడ 7 అడుగులు ఎత్తున్న ఒక పెద్ద ఫిగర్ కొన్ని పందులని అండ్ ఆ పెద్దాయన్ని చంపి తింటూ ఉంటుంది. ఇది చూసిన బొంగిల్ చాలా భయపడతాడు అండ్ తను హరీం ని పిలుచుకురావడానికి వెళ్తాడు. ఇటు చూస్తే హరీం నిద్రపోకుండా కార్లో కూర్చుని వాళ్ళ గ్రాండ్ మదర్ యొక్క స్పిరిట్ తో మాట్లాడుతూ ఉంటుంది. యాక్చువల్ గా వాళ్ళ గ్రాండ్ మదర్ కూడా ఒక పెద్ద మంత్రగత్తె. ఆమెను చూసి ఇన్స్పైర్ అయి మన హరీం కూడా ఒక మంత్రగత్తెలా మారింది. ఇప్పుడు అక్కడికి బొంగిల్ వచ్చి జరిగిన విషయం చెప్పటంతో హరీం వెళ్లాలనుకుంటుంది. బట్ వాళ్ళ గ్రాండ్ మదర్ వెళ్లొద్దు అని ఆపుతుంది. కానీ బొంగిల్ ఆమెను ఒత్తిడి చేయడంతో హరీం బొంగిల్ తో పాటు ఆ కఫెన్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్లి చూస్తే ఆ కఫెన్ ఖాళీగా ఉంటుంది అండ్ దాని దగ్గరలో ఒక హెల్మెట్ ఉంటుంది. ఆ హెల్మెట్ ని చూడగానే వాళ్ళకి ఒకటి అర్థమవుతుంది. అదేంటంటే అది ఒక సమురాయ్ యొక్క జనరల్ హెల్మెట్ అండ్ అతను ఒక జపాన్ కి చెందిన వ్యక్తి అనే విషయాన్ని తెలుసుకుంటారు. దీంతో బొంగిల్ మిగతా వాళ్ళని పిలవడానికి అక్కడి నుండి వెళ్తాడు. బట్ మన హీరోయిన్ ఆ కఫెన్ దగ్గరే ఉన్నప్పుడు ఇప్పుడు ఆ స్పిరిట్ ఆ రూమ్ దగ్గరికి వచ్చి లోపల ఎవరున్నారని అడుగుతాడు. ఇది వినగానే హరీం సైలెంట్ గా ఉండిపోతుంది. బట్ ఆ స్పిరిట్ రెండవసారి అడగగానే నేను ప్రభు మీ సర్వెంట్ ని అని అంటుంది. ఇప్పుడు ఆ స్పిరిట్ నువ్వు నాకు నచ్చిన ఆహారాన్ని తీసుకొచ్చావా, అదే నేను తినడానికి ఏమైనా చేపలను తీసుకొచ్చావా అని అడుగుతుంది. బట్ మన హీరోయిన్ లేదు ప్రభు నేను మర్చిపోయా, ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా తెస్తానని చెప్తుంది. సో ఆ స్పిరిట్ కి డౌట్ వచ్చి ఆ ఫామ్ పైకెక్కి చూస్తే అక్కడ ఉంది మన హీరోయిన్. దీన్ని గమనించిన మన హీరోయిన్ ఆ స్పిరిట్ నుంచి తప్పించుకోవడానికి ఆ రూమ్ నుంచే బయటకు వచ్చేస్తుంది. స్పిరిట్ కూడా ఆమె వెనకాలే రావటంతో బొంగిల్ ఒక ఈటను తీసుకుని దానిని పొడుస్తాడు. బట్ అది ఆర్మర్ సూట్ వేసుకుని ఉంటుంది కదా, సో దానికి ఏం కాదు. సో ఆ డీమన్ బొంగిల్ ని పట్టుకుని తన రైట్ సైడ్ అంటే లివర్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ లో ఉన్న పొట్ట భాగాన్ని కొంచెం చీల్చి పక్కకు పడేస్తాడు. ఇంకా తను మన హీరోయిన్ మీదకు వెళ్తుంటాడు. ఇదే టైంలో అక్కడికి కిమ్ ఇంకా యంగ్ వచ్చుంటారు. వాళ్ళు వచ్చి చూస్తే ఆ డీమన్ 7 అడుగుల ఎత్తులో చాలా భయంకరంగా ఉండటంతో వాళ్ళు కూడా అలా షాక్ అయి చూస్తుంటారు. ఇంకా ఆ డీమన్ వచ్చి మన హీరోయిన్ ని చంపేస్తుంది అనే టైంకి అక్కడ తెల్లవారిపోవటంతో కోడి కూస్తుంది. దీన్ని వినగానే
ఆ డీమన్ మన హీరోయిన్ ని వదిలేసి ఒక పెద్ద ఫైర్ బాల్ లాగా మారి అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడున్న వాళ్ళకి కొన్ని విజన్స్ వస్తాయి. దానివల్ల వాళ్ళకి తెలిసే విషయం ఏంటంటే ఈ డీమన్ యొక్క ఎలిమెంట్ ఫైర్. ఇంకా అది మార్నింగ్ టైంలో అస్సలు ఉండదు, కేవలం నైట్ మాత్రమే లేచి ఇలా విజృంభిస్తుంది అనే విషయాన్ని కనుగొంటారు. తర్వాత వాళ్ళంతా ఆ బాంగిల్ ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అతని కండిషన్ కొంచెం క్రిటికల్ గా ఉంది. ఇది చూసిన హరిమ్ కొంచెం అప్సెట్ అవుతుంది. ఎందుకంటే ఈ బాంగిల్ ఎప్పుడూ ఆమెతోనే ఉంటూ తనకి ఎప్పుడూ హెల్ప్ చేస్తూ ఉండేవాడు. అండ్ అతని కండిషన్ ని చూసిన కిమ్ కూడా సారీ, నా వల్ల ఇదంతా జరిగింది, నేనే కదా మీకు ఆ రెండవ కఫెన్ గురించి చెప్పా అని బాధపడుతుంటాడు. తర్వాత అతను బాగా ఆలోచించి ఈ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందో మేబీ దీనికి ఆన్సర్ కూడా అక్కడే దొరుకుతుందని మళ్ళీ ఆ మాంక్ యొక్క ఇంటికి వెళ్తాడు. అదే నిన్న నైట్ ఆ ఇన్సిడెంట్ జరిగింది కదా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ చాలా సామాన్లు దాచిపెట్టుంటాయి. అవన్నీ ఈ గ్రేవ్ రాబర్స్ కి చెందినవి. అదే ఈ సమాధులను తవ్వి లోపల విలువైన వస్తువులను దొంగిలిస్తారు కదా, వాళ్ళ ఆయుధాలన్నీ అక్కడ ఉండుంటాయి. అండ్ వీళ్ళకి షెల్టర్ ఇచ్చిన ఈ మాంక్ కూడా ఆ గ్రేవ్ రాబర్స్ లో ఒకడనే విషయాన్ని తెలుసుకుంటాడు. ఇంకొక వైపు హరిమ్ అతని అసిస్టెంట్ బాంగిల్ కొంచెం స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తూ ఉండటంతో అతనిపై ఒక రిచువల్ ని చేస్తుంది. దాని ద్వారా ఆమెకు తెలిసే విషయం ఏంటంటే ఆ సమురాయ్ ఉన్నాడు కదా, అదే ఆ డీమన్ యొక్క అసిస్టెంట్ ఆత్మ మన బాంగిల్ లో ఉందని. సో ఆమె ఆ స్పిరిట్ ని ఆ 7 అడుగుల డీమన్ ఎవరు అని అడిగినప్పుడు ఆయన ఒక సమురాయ్ జనరల్ అని అంటాడు. ఇంకా ఆమె అతను ఆ కఫెన్ లో ఏం చేస్తున్నాడు, అసలు పార్క్ యొక్క గ్రాండ్ ఫాదర్ కఫెన్ కిందనే అతన్ని ఎందుకు ఉంచారని అడిగినప్పుడు ఆయన ఒక వస్తువుకి కాపలా కాస్తున్నాడు. బట్ ఆ వస్తువు ఏంటనేది ఎవరికీ తెలియదని చెప్తాడు. కిమ్ మళ్ళీ ఆ సమాధి దగ్గరకు వెళ్లి దానిని తవ్వుతాడు. అందులో ఆ 7 అడుగుల డీమన్ చలనం లేకుండా ఉంటుంది. ఇది చూసిన కిమ్ షాక్ అయిపోతాడు. ఆ సమాధి దగ్గర కోఆర్డినేట్స్ తో ఒక రాయి దొరికింది కదా, దాని ప్రకారం ఆ డీమన్ మార్నింగ్ అంతా ఇక్కడే ఉండి కాపలా కాయాలి. నైట్ టైం దానికి ఫుల్ పవర్స్ వస్తాయి. సో అది లేచి ఎక్కడన్నా తిరగొచ్చు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు అసలు ఆ డీమన్ దేనికి కాపలా కాస్తుంది, దేనికోసమని అది మళ్ళీ మళ్ళీ ఈ సమాధి దగ్గరికే వచ్చి ఉంటుందని ఆలోచిస్తుంటారు. ఇప్పుడే మనకు ఈ మూవీలో దాగున్న అది పెద్ద సీక్రెట్ ని రివీల్ చేస్తారు. అదేంటంటే పార్క్ చనిపోయే ముందు నక్క పులి కడుపుని చీల్చి దాని కడుపులో ఎముకలను ఉంచింది అన్నాడు కదా, దానికి అర్థం నక్క అంటే జపనీస్ వాళ్ళు, పులి అంటే కొరియన్స్. ఎందుకంటే వాళ్ళ మ్యాప్ చూడడానికి కొంచెం పులిలా ఉంటుంది. అండ్ ఎముకలను దాచిపెట్టడం అంటే వాళ్ళు మంత్రించిన ఐరన్ రాడ్స్ ని కొరియాలో అక్కడక్కడ దాచిపెట్టారు. ఎందుకంటే ఇవి మంత్రించినవి కదా, దీనివల్ల వాళ్ళ కొరియా రెండుగా విడిపోతుంది. అండ్ వాళ్ళ ఎకనామీ పడిపోయి వాళ్ళు బలహీనం అయిపోతారు. అప్పుడు యుద్ధాన్ని ఈజీగా గెలవచ్చని ఇలా వాళ్ళు ఒక చేతబడిని చేశారు. అండ్ వాళ్ళకి ఇంకొక విషయం అర్థమవుతుంది. అదేంటంటే పార్క్ యొక్క గ్రాండ్ ఫాదర్ చనిపోయినప్పుడు ఆయన సమాధిని అందరూ ఎలా పాతి పెడతారో అలాగే అడ్డంగా పెట్టి పాతి పెట్టారు. బట్ ఈ జనరల్ యొక్క సమాధిని ఒక మనిషిని నుంచోబెట్టి సమాధి చేస్తే ఎలా ఉంటుందో అలా నిలువుగా నిలబెట్టి సమాధి చేశారు. ఇది చూడడానికి ఒక టీ ఆకారంలో ఏర్పడుతుంది. వీళ్ళ కల్చర్ లో ఇలా టీ సింబల్ అనేది ఈవిల్ది. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. అందుకోసమే వాళ్ళు వీళ్ళని ఎలా బరియల్ చేశారని అర్థమవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆ గ్రేవ్ రాబర్స్ ఉన్నారు కదా, అదే సమాధులను తవ్వే వాళ్ళు మరెవరో కాదు, కొరియా యొక్క ఏజెంట్స్. ఈ విషయాన్ని తెలుసుకున్న కొరియా కావాలనే వాళ్ళని ఏర్పాటు చేసి సమాధులను తవ్వించి అక్కడ పూడ్చిపెట్టిన ఈ మంత్రించిన రాడ్లను బయటకు తీస్తుంది. వాళ్ళలా ప్రతి రాడ్ ని బయటకు తీశారు. బట్ ఒక మంత్రించిన ఇనుప రాడ్ మాత్రం ఇప్పటికీ దొరకలేదనే విషయాన్ని తెలుసుకుంటారు. ఇందువల్లనే పార్క్ యొక్క గ్రాండ్ ఫాదర్ ని ఒక సీక్రెట్ అయిన ప్లేస్ లో చాలా నార్మల్ గా బరియల్ చేశారు. దీనివల్ల అది ఇక్కడ ఉన్నట్లు ఎవరికీ తెలియదు. ఒకవేళ అక్కడ ఉన్న ఆ మంత్రించిన రాడ్ ని ఎవరైనా తీయడానికి ప్రయత్నించినా తనతో పాటు జనరల్ యొక్క ఆత్మ కూడా ఉంది. సో అది వాళ్ళను వదలదని చాలా ఆలోచించి ఇలా ప్లాన్ చేసి ఉంటారు. తర్వాత వాళ్ళు బొంగిల్ హాస్పిటల్లో ఉన్నాడు కదా, అతని దగ్గర వాళ్ళ సిస్టర్ ని కాపలా పెడతారు. అండ్ ఈ టైంలో హరిమ్ అతని బాడీపై ఉన్న కొన్ని మంత్రించిన టాటూస్ ని చూసి ఓ దీనివల్లేనా ఆ డీమన్ ఇతన్ని కంప్లీట్ గా ప్రాసెస్ చేయకుండా వదిలేసింది అనే విషయాన్ని అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు ఆమె ఒక ప్లాన్ వేస్తుంది. అదేంటంటే ఆ జనరల్ తో నేను ఒక వనదేవతలాగా మాట్లాడి అతన్ని ఆ సమాధి నుంచి బయటకు రప్పిస్తా, మీరు వెంటనే దాని లోపలికి వెళ్లి తవ్వి ఆ మంత్రించిన రాడ్ ని బయటకు తీసేయండి, దీనివల్ల ఆ డీమన్ అక్కడి నుండి వెళ్ళిపోతుందని చెప్తుంది. అనుకున్నట్టుగానే వాళ్ళు ఆ ప్లేస్ కి వెళ్తారు. అండ్ అక్కడికి వెళ్లే ముందు కొన్ని మంత్రించిన పవర్ఫుల్ స్పెల్స్ ని ఇంక్ తో వాళ్ళ ఫేస్ పై రాసుకొని ఉంటారు. వాళ్ళు ప్లాన్ చేసినట్టుగానే హరిమ్ ఆ జనరల్ యొక్క స్పిరిట్ ని డైవర్ట్ చేసి ఒక వనదేవతలాగా మాట్లాడుతూ ఉంటుంది. ఈ లోపు వీళ్ళు ఇక్కడ తవ్వుతూ ఉంటారు. బట్ వాళ్ళు ఎంత లోపలికి తవ్వినా సరే అక్కడ వాళ్ళకి మట్టి తప్ప ఇంకేం కనిపించదు. ఇటువైపు ఆ 7 అడుగుల డీమన్ కి అక్కడ ఉంది వనదేవత కాదు మనిషి అనే విషయం అర్థమవుతుంది. సో అది మన హరిమ్ కి ఎదురుగా వచ్చి ఆమెపై దాడి చేయబోతే ఈ లోపు అక్కడికి వాళ్ళ గ్రాండ్ మదర్ యొక్క స్పిరిట్ వస్తుంది. పెద్దావిడ స్పిరిట్ ని చూడగానే ఆ డీమన్ కొంచెం భయపడుతుంది. ఎందుకంటే ఆ పెద్ద
పెద్దావిడ కూడా ఒక మంత్రగత్తె కదా, పైగా ఆవిడ చాలా పవర్ఫుల్ స్పిరిట్. సో ఆమెను చూసి భయపడిన ఆ డీమన్ అక్కడి నుండి ఒక ఫైర్ బాల్ లాగా మారి వెంటనే ఆ సమాధి లోపలికి వెళ్ళిపోతుంది. బట్ అక్కడ మన కిమ్ ఉన్నాడు కదా, యంగ్ అప్పటికే ఆ గుంత నుండి బయటకు వచ్చేసి ఉంటాడు. బట్ కిమ్ అందులోనే ఉంటాడు. ఇది నోటీస్ చేసిన మన హీరోయిన్ అతన్ని కాపాడడానికి ఆ సమాధి దగ్గరకు పరిగెడుతుంది. వెంటనే మన హీరోయిన్ ఆ డీమన్ దగ్గరకు వెళ్లి అతనిపై గుర్రపు రక్తాన్ని పోసేస్తుంది. దీనివల్ల ఆ డీమన్ కొంచెం బలహీనంగా మారినప్పుడు వాళ్ళు కిమ్ ని ఆ గుంట నుంచి బయటకు లాగేస్తారు. బట్ అది ఆ డీమన్ ని ఎంతోసేపు ఆపలేదు. ఇప్పుడు ఆ డీమన్ వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తుంది. దీనివల్ల వాళ్ళందరికీ కొన్ని విజన్స్ వస్తాయి. అదేంటంటే పార్క్ యొక్క గ్రాండ్ ఫాదర్ చనిపోయినప్పుడు ఆయన్ని ఇక్కడ పాతి పెట్టమని గిసునే అనే ఒక మాంక్ ఈ ప్లేస్ ని చూపించాడు కదా, అతను నిజానికి ఒక మాంక్ కాదు, ఒక మంత్రగాడు. ఇతనే ఐరన్ రాడ్స్ అన్నిటిని మంత్రించి కొరియాలో అక్కడక్కడ పాతి పెట్టించుంటాడు. బట్ ఒక రాడ్ ని మాత్రం వాళ్ళెంత వెతికినా సరే దొరకకుండా పాతి పెట్టాలని బాగా ఆలోచించి అందుకోసం 1000 మందిని చంపిన ఒక ఆర్మీ జనరల్ యొక్క బాడీని తెప్పిస్తాడు. ఇప్పుడు ఒక కత్తికి నిప్పంటించి దానిపై చాలా పవర్ఫుల్ అయిన రిచువల్ ని చేసి ఈ ఆర్మీ జనరల్ ఉన్నాడు కదా, అతని కడుపును చీల్చి లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నిటిని తీసివేసి ఆ ప్లేస్ లో ఈ కత్తిని పెట్టి కుట్టేస్తాడు. ఇలా ఎందుకు చేశాడంటే అతను ఒక పవర్ఫుల్ అయిన ఆర్మీ జనరల్, దానికి తోడు ఆయన 1000 మందిని చంపాడు. ఇంకా ముఖ్యంగా ఇతను చేసిన ఈ పవర్ఫుల్ అయిన రిచువల్ వలన ఆ చనిపోయిన 1000 మంది యొక్క నెగటివ్ స్పిరిట్స్ అండ్ ఇతని స్పిరిట్ ఆ కొరియాలో ఉన్నప్పుడు వాళ్ళ దేశం ఖచ్చితంగా నాశనం అవుతుందని ఇలా ప్లాన్ చేశాడు. పార్క్ యొక్క గ్రాండ్ ఫాదర్ తో పాటు ఈయన సమాధిని కూడా ఇక్కడే పాతి పెట్టాడు. అంటే వీళ్ళకి తెలిసే విషయం ఏంటంటే ఆ ఫైనల్ రాడ్ మరేదో కాదు, ఈ జనరల్ యొక్క బాడీనే. ఇతన్ని చంపితేనే అతని బాడీలో ఉన్న రాడ్ కూడా చనిపోయి ఈ డీమాన్ ఇక్కడ నుండి వెళ్ళిపోతుందనే విషయాన్ని తెలుసుకుంటారు. దీన్ని అర్థం చేసుకున్న కిమ్ ఆ జనరల్ ని కర్రతో పొడుస్తాడు. దీనివల్ల హాస్పిటల్లో ఉన్న బొంగిల్ కూడా కొంచెం ఇబ్బందిగా పడుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ జనరల్ యొక్క సేవకుడి ఆత్మే కదా బొంగిల్లో ఉంది. ఇంకా కిమ్ కి ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే ఆ సమాధిలో ఒక పాము చనిపోయింది కదా, ఆ పాము తలపైన ఒక వాటర్ యొక్క సింబల్ ఉంటుంది అండ్ ఆకాశం ఉంది, నేల ఉంది, మన జనరల్ బాడీలో నిప్పు ఉంది. దీనివల్లే పంచభూతాలు బ్యాలెన్స్ అయి ఇప్పటి వరకు ఆ డీమన్ బయటకు రాలేదు. బట్ ఎప్పుడైతే ఆ గ్రేవ్ ని తవ్విన ఆ వర్కర్ ఆ పాముని చంపేశాడో, అంటే వాటర్ ఎప్పుడైతే అక్కడి నుండి వెళ్ళిపోయిందో ఈ పంచభూతాల యొక్క బ్యాలెన్స్ తప్పి ఆ డీమన్ అనేది బయటకు వచ్చింది అనే విషయాన్ని నోటీస్ చేస్తాడు. మళ్ళీ ఈ పంచభూతాలని ఒక్కటి చేస్తే ఆ డీమన్ ని చంపగలం అనే విషయాన్ని అర్థం చేసుకుని ఆ డీమన్ ఎలాగో ఫైర్ ఎలిమెంట్ కి చెందినవాడు, సో నిప్పుంది, నేలకు బదులు మట్టిని వాడుకోవచ్చు, ఆకాశం ఎలాగో ఉంది, ఇంకా మనకు కావాల్సినవి నీరు ఇంకా చెక్క. సో అతను తనకు కావాల్సిన నీరు కాబట్టి మన బ్లడ్ లో ఎలాగో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, సో ఒక కర్రకు తన బ్లడ్ ని రాసి దానిపై కొంచెం మట్టిని రాసి దాంతో ఆ డీమన్ ని కొట్టగానే అది అక్కడికక్కడే చనిపోతుంది. దానిలో ఉన్న ఆ మంత్రించిన కత్తి కూడా నాశనం అయిపోతుంది. ఇంకా ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇంకా 4 మెంబర్స్ ఎవరి రెగ్యులర్ పనులను వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంకా మూవీ లాస్ట్ లో కిమ్ ఉన్నాడు కదా, అతని కూతురు యొక్క పెళ్లిని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తుంటాడు. అండ్ అక్కడికి వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఒక మంచి ఫోటోని తీసుకున్నట్లు చూపించడంతో ఈ మూవీ అనేది ఎండ్ అయిపోతుంది. వీడియో లెంత్ ఎక్కువైనందుకు సారీ, అండ్ దీన్ని లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.